ఏంటి కోహ్లన్న రమ్మన్నావంట? ఇంపార్టెంట్ మ్యాచ్ పెట్టుకుని ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? మ్యాచ్కి ఇంకో రోజు గ్యాప్ ఉంది కదన్నా, అందుకే ఢిల్లీ చూసొద్దామని అలా వెళ్ళొచ్చాను. మనం ఢిల్లీ వచ్చింది గల్లీలో తిరగడానికి కాదురా, ఆ డీసీని గుల్లగుల్లగా ఓడించడానికి. ఓడిద్దామన్నా, తప్పకుండా ఓడిద్దాం. అయినా మనకు అడ్డెవరన్నా? ఇంటా బయట అన్ని చోట్ల గెలిచి చూపించినాం కదా. అవన్నీ వేరు, డీసీ మీద మనం చిన్న స్వామిలో ఓడింది వేరురా. ఆ కేఎల్ రాహుల్ గాడు ఓ చక్రం గీసి ఇది నా అడ్డా అంటాడా? ఇప్పుడు వాడి అడ్డాలో మనం గీసి చూపిద్దాం. అవునన్నో, నేను ఈ విషయమే మర్చిపోయాను. మనోళ్ళందరికీ ఇప్పుడే ఈ విషయం చెప్పేసి వస్తా. ఏమని చెప్తావురా? అందరూ చాక్ పీసులు తెచ్చుకోండి, గ్రౌండ్లో గుండు సున్నాలు గీసి పడేయండి. గడ్డి కంటే ఎక్కువగా మనం గీసిన సున్నాలే కనిపించాలని చెప్తాను. అవునా? ఆన్లైన్లో 4 చాక్ పీస్ డబ్బాలు మనమే ఆర్డర్ పెట్టేద్దామా? మంచి ఐడియా అన్న. స్టేడియం దగ్గర స్టేషనరీ ఉంటుందో లేదో ముందే తెచ్చుకుంటే బాగుంటుంది. నీ బొందరా, నీ బొంద. అదేంటన్నా, నువ్వే చక్రాలన్నావు, ఇప్పుడు నువ్వే తిడుతున్నావు. గీయాల్సింది చాక్ పీస్తో కాదురా, ఒక ఎమోషన్తో, ఒక అగ్రెషన్తో గీయాలి. అది కూడా మనం వాళ్ళ మీద గెలిచాక గీసి చూపించాలి. ఓ అలాగా, సరే అన్నా, గెలుద్దాం. ఏంటి మా మీద రివెంజ్తో రగిలిపోతున్నట్టున్నారు? రివెంజ్ లేదు, తొక్కలేదు. అంతగా మిమ్మల్ని మేమేం కన్సిడర్ చేయట్లేదు. ఆ రోజేదో మా కోహ్లీ అన్న తొందరగా అవుట్ అయ్యాడు కాబట్టి మీరు గెలిచారు, అంతే. రేపు కూడా మీ కోహ్లీ అన్నను తొందరగానే అవుట్ చేస్తాం. అంటే రేపు కూడా మాదే నా గెలుపు. ఏమిరా అక్షర్, బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? టేబుల్లో మాకంటే పైనున్నామనే కదరా ఈ బల్బ్ అంతా. రేపు మిమ్మల్ని ఓడించి ఆ బలుపుని, టేబుల్లో మీ ప్లేస్ని రెండింటిని కిందికి దింపుతా. ఢిల్లీకి గెలుపు తప్ప ఓటమి రాకుండా కాపు కాయడానికి ఈ కాపరి ఉన్నాడని మర్చిపోవద్దు కోహ్లీ. నువ్వు డీసీకి కాపరివైతే నేను ఆర్సీబీకి ఆపద్బాంధవుణ్ణి. కష్టం వచ్చిన ప్రతిసారి ముందుకొచ్చి ఆదుకుంటా. మొన్న మీ మీద నా సెంచరీ మిస్ అయిందని మా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు కోహ్లీ. వాళ్ళ కోసం రేపు ఒక సెంచరీ కొట్టి పడేస్తా. పాపం మీ బౌలర్లకు ఫీల్ అవ్వద్దని చెప్పు. మా వాళ్ళైతే 100 తేడాతో ఒక మ్యాచ్ గెలుద్దామని ఒకటే గోల. వాళ్ళ కోసం రేపు మీ మీద 100 తేడాతో గెలుస్తాం. మీరెవరు ఫీల్ అవ్వకండి, ఓకేనా? అన్నా, మా మీద 100 తేడాతో ఎలా గెలుస్తారన్నా అసలు? అభిషేక్ పోరెల్, కరుణ్ నైర్ ఎట్లా ఆడతారో తెలుసా? సరే పోని వాళ్ళు ఆడలేదు అనుకుందాం. వెంటనే రాహుల్, నేను దిగిపోతాం. మంచి ఫామ్లో ఉన్నాం. మీ బౌలర్లకు ముచ్చమటలు పట్టిస్తాం. మరి మీరు కూడా ఆడకపోతే? మా స్టబ్స్, అశుతోష్ శర్మ ఉన్నారు కదరా. మేమన్నా కాస్త బాల్ మీద జాలి చూపిస్తామేమో కానీ వీళ్ళకైతే జాలి, కరుణ లాంటివి ఏమీ లేవు రోయ్. బాల్ కనిపించిందా దాన్ని ఉతికి పాడేయడమే. మా సాల్ట్ కోహ్లీ ఓపెనింగ్ జోడీ ముందు మీ ఓపెనర్లు తుస్సేలే. ఇక పడిక్కల్, టిమ్ డేవిడ్ ఒక్క 10 నిమిషాలు క్రీజులో ఉంటే మీ బౌలర్లకు ఓవర్కి ఒక కొత్త బాల్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాల్ను అంతలా అరగదీస్తారు. మరి వాళ్ళిద్దరూ అవుట్ అయిపోతే నేను మా జితేష్ గారు కలిసి మీ డీసీకి చరమగీతం పాడేస్తాంలే. సరేలేరా, మీది స్ట్రాంగ్ టీమే ఒప్పుకుంటా, కానీ మా టీం మీకన్నా స్ట్రాంగ్. ఎవరు స్ట్రాంగో రేపు చూసుకుందామన్నా. సరేరా, నీ సరదా నేనెందుకు కాదంటాను, రేపే చూసుకుందాం.